అమరావతి రాజధాని చట్టబద్ధత ఇచ్చారు. ఈ చట్టబద్ధత చెల్లదు అనేది ఇంకొక వాదన అనిపిస్తుంది. చెల్లకపోవటం అనే సమస్య ఉత్పన్నం కాదు. పార్లమెంటుకి ఏ నాడైనా సరే ఏ రాష్ట్రాన్నైనా ఏర్పాటు చేసే అధికారం ఉంది, రాష్ట్రం లేదని తీర్మానించే అధికారం ఉన్నది, కేంద్రపాలిత ప్రాంతాలు తయారు చేసే అధికారం ఉన్నది, రాష్ట్రాలను విలీనం చేసే అధికారం ఉన్నది. దానిలో భాగంగా రాష్ట్ర రాజధాని నిర్ణయం చేసే అధికారం. మామూలుగా ఆ అధికారం ఉపయోగించక్కర్లా, రాష్ట్రంలోనే అన్ని వర్గాలు కూర్చుని ఒక నిర్ణయం చేసి దానికి కట్టుబడి ఉంటాయి. అంతేగాని తొగ్గలక్కలాగా రోజు కొన్ని రాష్ట్రాలు చేస్తారని ఎవరు ఊహించరు. ఒక తెలుగు రాష్ట్రాలకి ఆ దుర్గత పట్టింది, ఆంధ్రప్రదేశ్కే. కాబట్టి జాతీయ స్థాయిలో రాష్ట్రం కోసం పార్లమెంట్ చట్టం చేయాల్సి వచ్చింది. చట్టం చేయడం కోసం అందుకని అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి. కాంగ్రెస్ బీజేపీ ఉప్పు నిప్పు కదా, ఇద్దరు కలిసి వేశారు. ఎన్ని సందర్భాల్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి ఓటేసినాయి ఏకగ్రీవంగా? వెరీ రేర్. కాబట్టి ఇలాంటి విషయాల్లో దేశమంతా కూడా ఇది రీజనబుల్గా ఉంది, తర్కబద్ధంగా ఉంది, నేను ఒప్పుకుంటాను. అంతేగాని దీన్ని తీసేసి తొక్కులకలా చేస్తామంటే పార్లమెంట్లో ఏ పార్టీ ఒప్పుకోదు. ఇది ఆ ఇష్యూ తెరపడింది. ఇంతగా కొనసాగటమే పొరపాటు. ఈ వివాదం ఇంతకాలం కొనసాగటమే మన వికృతమైన రాజకీయాలకు చిహ్నం. అది కానీ ఇవాళకి కూడా ఒక డౌట్ క్రియేట్, ఇదే చట్టసభల్లో నేను మళ్ళీ మార్పించే అవకాశం ఎందుకు లేదని అంటారు. వదిలేసాను ఇంకా స్వస్తి, ఇది అయిపోయింది. పార్లమెంటు ఒక్కసారి ఫలానా చోట నిర్ణయం చేశాక ఆ నిర్ణయం గతంలో రాష్ట్రంలో చేసిన నిర్ణయం ప్రకారం ఉన్న తర్వాత అది హేతుబద్ధమైంది అయిన తర్వాత రేపొచ్చి పార్లమెంట్లో తొక్కులక్కలాగా మళ్ళీ మారుస్తాను అంటారు. తొక్కులక్కలు అంటే వాళ్ళే చేస్తారు. ఇంకా భారతదేశ రాజకీయం జాతీయ స్థాయిలో తొక్కులక స్థాయికి వెళ్ళాలి. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో తొక్కులక వెళ్ళటం మన దురదృష్టం. తొక్కులకని మనం మంచి కారణాలకు గుర్తుంచుకోం. ఎవడన్నా పిచ్చి తొక్కులకలో ఉన్నాడని చెప్పంటే ఏమంటాం మనం? ఏ సందర్భంలో చెప్తాం ఉపమానం? పిచ్చి తొక్కులకలాగా ఉన్నాడని చెప్పారు. కాబట్టి భారత పార్లమెంట్ ఆ స్థాయికి దిగదారకూడదు. సో అమరావతి రాజధాని ఓకే అయిపోయింది అఫీషియల్ గా. ఇక దాని ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే సార్, ఇప్పుడు 44,000 ఎకరాలు మళ్ళీ తీసుకుంటాం అంటున్నారు. ఇప్పుడేమో సిఆర్డిఏ సంబంధించి దానికి గెజిట్ లో కూడా పొందుపరిచారు. సిఆర్డిఏ రీజన్ దాని పరిధి కూడా ఇచ్చేశారు. దాని మీద మీ ఒపీనియన్? ఇప్పుడు రాజధాని గురించి ఎక్కువ ఆలోచించుకోకండి. ఎక్కడో చోట రాజధాని కావాలి, అక్కడ పెడతారు, దానికి జాతీయ స్థాయి నుంచి మన సహాయం వస్తుంది, పక్కన పెట్టండి. నిజమైన సమస్య ఏంటంటే ఆధునిక యుగంలో ఏ రాష్ట్రానికి ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ ఉంటే, ఒక మహానగరం, అందున గ్రీన్ ఫీల్డ్ కొత్తగా కట్టిన నగరం, పాతకాలంది సందులు గొంతులతో స్లమ్స్తో ఉంటే దానికి పెద్ద ఆర్థికంగా ప్రయోజనం ఉండదు. ఏ గ్రీన్ ఫీల్డ్ సిటీ ఏ రాష్ట్రంలో ఉంటే అక్కడ పెట్టుబడులు, సాంకేతిక విజ్ఞానము, అర్హత ఉన్న వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళు తరలి వెళ్ళి ఆర్థిక ప్రగతి విపరీతంగా పెరుగుతుంది. హైదరాబాద్ సజీవమైన ఉదాహరణ. హైదరాబాద్ పెరిగింది చార్మినార్లో పెరగల, హ్యాబిట్స్లో పెరగల, పంజగుట్టలో కూడా పెరగల, జూబిలీస్లో పెరగల, గ్రీన్ ఫీల్డ్ సిటీ పెరిగింది. హైదరాబాద్ అంటున్నాం. కాబట్టి దీర్ఘకాలంలో ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ ఆంధ్రప్రదేశ్ కొంటాం మంచిది. ఎక్కడుండాలన్నది ఒకటి, కొన్ని 10,000 ఎకరాలు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. దేశంలో నాకు తెలిసి మొట్టమొదటిసారి పట్టణ ప్రాంతాలు నగర ప్రాంతాలు జరగడం. 2, జనసాంద్రత బాగా ఉన్న ప్రాంతం. 3, వ్యవసాయంలో ఇతర రంగాల్లో చాలా అభివృద్ధిని సాధించిన ప్రాంతం కాబట్టి మిగులున్న ప్రాంతం. 4, రిస్క్ టేకింగ్ కెపాసిటీ, పెట్టుబడులు పెట్టి రిస్క్ తీసుకునే శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉన్న ప్రాంతం. కాబట్టి గ్రీన్ ఫీల్డ్ సిటీ సరైనటువంటిది. దాన్ని ఎలా బాగు చేద్దామని ఆలోచించాలి. ప్రభుత్వం పెట్టుబడులు ఎక్కువ పెట్టక్కర్లా, మౌలిక సదుపాయాలు మీరు కల్పిస్తే ప్రైవేట్ రంగం వస్తుంది. పరిశ్రమలకు కానీ, సంస్థలకు కానీ, లేకపోతే గృహ నిర్మాణానికి కానీ, ఇంటి స్థలాలకు కానీ. మనకి ఎక్కడ చూసి రియల్ ఎస్టేట్ కదా, ఏ ఊరికైనా రియల్ ఎస్టేట్ అంటున్నారు. అది ప్రైవేట్ రంగం చేసేది. కానీ గ్రీన్ ఫీల్డ్ సిటీ రావడం ఖచ్చితంగా మంచిది. మంచి ప్రమాణాలు గ్రీన్ ఫీల్డ్ సిటీ, టాలెంట్ని పెంచేందుకు కొన్ని సంస్థలు ఉన్నట్టయితే ఖచ్చితంగా మంచిది. అదే సమయంలో దాని చుట్టే మన చర్చ జరగకుండా చిన్న పట్టణాలు పెరగాలి, వికేంద్రీకృత అభివృద్ధి కూడా జరగాలి. ఉదాహరణకి కియా మోటార్స్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, చాలా సంతోషపడ్డాను. దారిని వెళుతుంటే, బెంగళూరు వెళుతుంటే మీకు చాలా సంతోషం కలుగుతుంది. అరే తెలుగునాట ఒక మల్టీనేషనల్ కంపెనీ, ఒక గ్లోబల్ రెప్యుటేషన్ ఉన్నది వచ్చి కంపెనీ పెడతాను మనం ఊహించాల. గతంలో ఎంత ప్రయత్నం చేసినా రాలా, వచ్చింది, ఇప్పుడు సంతోషం. అట్లాగే జాతీయ స్థాయి నుంచి సంస్థలు, నియాసిన్, నేను అనంతపురం దగ్గరే ఆ కియా మోటార్స్ దగ్గరలోనే అక్కడికి వెళ్ళాను, అద్భుతంగా నడుపుతున్నారు, నాకు చాలా సంతోషం కలిగింది. అలాగే తిరుపతిలో ఐఐటి, నేను వెళ్ళాను, అక్కడ పిల్లలతో గడిపాను, చాలా సంతోషం కలిగింది నాకు, మంచి ప్రమాదం నడుపుతున్నారు. కాబట్టి అన్ని చోట్ల సంస్థలు రావాలి, అభివృద్ధి జరగాలి. అంతకంటే ముఖ్యం చిన్న పట్టణాలు పెరగాలి. ఎందుకంటే లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ, మనకి అసంఘటిత రంగంలో తక్కువ నైపుణ్యం, తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు అత్యధికులు ఉన్న దేశం ఇది. వాళ్ళందరికీ మధ్యతరగతి అవకాశం కల్పించకపోతే, జీవితంలో ఉద్యోగ భద్రత లేకపోతే
సంఘటిత రంగంలో వాళ్ళు చేరకపోతే, ఆదాయాలు పెరగకపోతే ఈ దేశం ఏ మార్గం ఏం బాగుపడుతుంది? వచ్చే ఫలితం అంతా కూడా 10 మందికే తగ్గితే 100కి మిగతా 90 మంది సంగతి ఏమిటి? కాబట్టి ఆ ఇంక్లూజివ్ గ్రోత్ కావాలంటే చిన్న పట్టణాలు పెరగాలి. ఇవన్నీ కావాలి. ఇదే ఆదాయం కాదు. ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ కావాలి, వికేంద్రీకరించిన సంస్థలు అభివృద్ధి కావాలి, పెద్ద పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు ఎక్కడెక్కడ వచ్చేట్టుగా చిన్న చిన్న పట్టణాలు పెరగాలి. సమగ్రమైన అభివృద్ధి వ్యూహం ఉండాలి. ఇంకొక చర్చ ఏంటంటే సార్, రాజధానికి సంబంధించి సెల్ఫ్ ఫైనాన్స్ అది రాజధాని అని అంటున్నారు. దాన్ని విభేదించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఆ ప్రాజెక్ట్ అవన్నీ చూస్తే అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అనిపిస్తుందా కాదంటారా? ఇప్పుడు ప్రభుత్వం కొన్ని మౌలికమైన కానీ ప్రభుత్వ భవనాలు ప్రభుత్వమే కడుతుంది కదా, మౌలిక సదుపాయాలు కావాలి కదా, దాని ఢిల్లీ నుంచి సాయం వస్తుంది కదా చాలా మేరకు. ఇంకా కావాలంటే టౌన్ ప్లానింగ్ సరిగ్గా చేసుకోవటము, అక్కడ కొన్ని మౌలిక సదుపాయాలు కనిపించడం, మిగతాది ప్రైవేట్ రంగం నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే సార్ 2 లక్షల కోట్లు అవుతుందని చెప్పి ఒక అనధికారిక అంచనా. ఈ 2 లక్షల కోట్లు ఆ రాజధాని సంపాదిస్తుంది అనేది చంద్రబాబు గారు నేను చెప్పేది. ఇప్పుడు బహుశా ఇన్ని వేల కోట్లు నేను చెప్పలేను. కొంత డబ్బు ప్రభుత్వం నుంచి వస్తుంది, ప్రభుత్వ రంగ సంస్థలు రవాణా ఉంది, జాతీయ స్థాయి నుంచి మనకి సాయం చేయడానికి చట్టబద్ధంగా ఏర్పడుతున్నది కొన్ని వేల కోట్లు ఆ డబ్బు. అది కాకుండా మౌలిక సదుపాయాలు కనెక్టివిటీ కోసం చెప్పి చట్టంలో ఏర్పడుతుంది. చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, రైల్వే కావచ్చు, నేషనల్ హైవేలు కావచ్చు, ఇతరమైనవి కావచ్చు. ఇవన్నీ మనం చేసిన తర్వాత సహజంగానే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో హైటెక్ సిటీ పునాది వేసిన వాళ్ళ నేను ఒకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీగా ఉండి, రిలయన్స్ వాళ్ళకి ఎంఓయూ ఉంటే వాళ్ళేమో కుర్చీలో ఖర్చీఫ్ వేసుకుని వాడు కట్టడు, హైటెక్ సిటీ రానివాడు ఇంకొకటికి వాడు. నేను అప్పుడు వాళ్ళని క్యాన్సిల్ చేసిన, ఎవరు నమ్మల. రిలయన్స్ వాళ్ళని క్యాన్సిల్ చేసేది సాహసం చేస్తారని నేను నోటీస్ ఇచ్చాను, క్యాన్సిల్ చేసేసి ఎల్ఎన్టీని తీసుకొచ్చి విప్రో వారికి మొట్టమొదటిసారిగా ఎవరో ఒక పెద్ద కంపెనీ మనకుంటే ఒక ఎగ్జాంపుల్ అంటే చెప్పిన విప్రోకి కారు చౌకగా 4 ఎకరాలు ఇచ్చాము. ఇప్పుడు ఎంత బ్రహ్మాండంగా పెరిగింది, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, భూమికి ఎంత విలువ పెరిగింది, ఆదాయం ఎంత వస్తుంది, ఎన్ని లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. ఇవన్నీ ఒక్కరోజు జరగవు. కాబట్టి తొలుత మీరు భూమి ఉన్నప్పుడు, మౌలిక సదుపాయాలు నిర్మాణం చేసినప్పుడు, ఒక విజన్ ఉన్నప్పుడు, అక్కడ టాలెంట్ ఉన్నప్పుడు, పెట్టుబడి పెట్టే మనుషులు ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని మనం చేస్తే ప్రభుత్వం నుంచి మిగతావన్నీ జరిగిపోతాయి. వెంటనే జరగవు, ఒక్కరోజు జరగదు, ఒక తరం కాలం పడుతుంది. ఇంకోటి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి జస్ట్ 4 days బ్యాక్ సీఎం గారు రివ్యూ మీటింగ్ పెట్టారు. జనరల్గా ఆదాయం పెరగాలి, ఎందుకంటే అక్కడ యాక్టివిటీస్ కూడా కనిపిస్తున్నాయి, కానీ ఆదాయం తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అనేది ఎక్కడ అంటారు? ఆంధ్రప్రదేశ్లో రావాల్సినటువంటి ఆదాయం బడ్జెట్ అంచనాలకి చాలా దూరంగా ఉంది, ఆదాయం రావట్లేదు. దానికి కారణం ఏంటంటే రిటర్న్స్ అక్కడ వేయకుండా వేరే చోట వేస్తున్నారు, ఆ రాష్ట్రంలో కాకుండా. లేదంటే జిఎస్టీ ఫైల్స్ కానీ సరిగ్గా అధ్యయనించలేదు కాబట్టి నేను చెప్పండి. ఒక సమస్య విభజన చట్టంలో కూడా ఏర్పాటు చేశారు. వ్యాపారం అక్కడుండి కంపెనీ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉండడం కారణంగా పన్నులు కొన్ని తెలంగాణకు చెందుతున్నాయని చెప్పాను. కానీ అది ఆనాడు లెక్కల ప్రకారం కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంది తప్ప 10,000 కోట్లు, లక్షల కోట్లు ఆ లెవెల్లో లేదు. కాబట్టి నేను దాన్ని అధ్యయనం చేయకుండా ఆ మాట చెప్పలేను. కానీ మౌలికంగా ఏంటవుతుందంటే, ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంలో దేశం మొత్తంలో వ్యవసాయం వాటా 16-17% ఉంటే ఆంధ్రప్రదేశ్ 22-23%, 24% ఉంది దేశంలో వాటా. రాష్ట్రంలో వ్యవసాయం వాటా దేశంలో సగటున 17 ఉంటే ఆంధ్రప్రదేశ్ 20. అంటే వ్యవసాయం వాటా ఎంత ఎక్కువ ఉంటే అంత వెనకబడితనం అన్నట్లెక్క. ఆధునిక ప్రపంచంలో మీకు సంపద, ఉపాధి ఉన్నది వ్యవసాయేతర రంగాల్లో. సర్వీస్ తిండి లేకపోతే మనుషులు బతకలేరు. ఒకసారి తిండి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా తిండి కాదు కావాల్సింది, మిగతా అవసరాలు తీరాలి. ఇండస్ట్రీస్, సర్వీసెస్ రావాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంకా తక్కువలో ఉంది, హైదరాబాద్ను కోల్పోవటం చేత. అది ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ ఆదాయాలు తక్కువ ఉంటాయి. వ్యవసాయం నుంచి ప్రభుత్వాలకు ఆదాయం రాదు, వ్యవసాయం మీద ఆదాయ పనులు లేదు. వ్యవసాయమే పేదరికంలో ఉంటే వ్యవసాయం నుంచి అదనంగా మీరు పనులు రావడం చాలా కష్టం. డబ్బంతా పట్టణీకరణలో ఉంది, మహానగరాలు లేవు. ఒక విశాఖపట్నము, విజయవాడ తప్ప పెద్ద మహానగరాలు ఏం కాదు. అదేం బొంబాయిని, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైకి తగిన నగరాలు కాదు కదా ఈవేళ. కాలక్రమేణా అవ్వాలని కోరుకుంటున్నాము. కాబట్టి ఆ మేరకు ఆదాయ వనరులు తక్కువ ఉంటాయి. దానికి తగ్గట్టుగా ఒక 5 ఏళ్ల పాటు ఏమైంది, అసలు ఆర్థిక ప్రగతి అంటే పాపం అన్నట్టుగా ఒక విచిత్రమైనటువంటి వితండవాదన వచ్చింది. పెట్టుబడులు పెడతాము, పరిశ్రమలు వస్తుంటే పరిశ్రమలు మాకెందుకు, పెట్టుబడులు ఏం అక్కర్లేదు మాకు, మౌలిక సదుపాయాలు అవెందుకు, పెత్తందారులు కోరతారు, బటన్ నొక్కి అందరూ డబ్బులు పంపిణీ చేసి సరిపోతుందని చెప్పిన విచిత్రమైనటువంటి వాదన వచ్చింది. దాంతో పెట్టుబడులు తగ్గినాయి, మౌలిక సదుపాయం దృష్టి తగ్గింది. మౌలిక సదుపాయాలు పెట్టుబడి లేకపోతే భవిష్యత్ ఆదాయం ఆగిపోతుంది. దాని ప్రభావం ఇప్పుడు కూడా కనిపిస్తాం. అంచేత ఇవన్నీ లోతుగా అధ్యయనించాలి. అంతేగాని ఏదేదో
హైదరాబాద్ నగరంలో కార్పొరేట్ ఆఫీస్ ఉండటం చేత మాత్రమే తగ్గిందనేది అది చాలా అసంపూర్ణమైన వాదన అవుతుంది. అసలు ఇప్పటికి కూడా మీరు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారులకి మీరు ₹1 ఎకరా ఎలా ఇస్తారు అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. సరే, ఇప్పుడు ఆ ప్రయోజనాన్ని బట్టి ఇష్టం వచ్చినట్టుగా భూమి పందారం చేయకూడదు. కానీ ఈవేళ ₹1 మనం ఇస్తే రూపాయి బదులు 10 లక్షలు వసూలు చేశామండి. రేపొద్దున ఈ పరిశ్రమలు రావడం చేత, సంస్థలు రావడం చేత రేపొద్దున 100 కోట్ల అవకాశం ఉందనుకోండి, రాబోయే 100 కోట్ల ముఖ్యమా, ఇవాళ 10 లక్షలు సంపాదించడం ముఖ్యమా? కాబట్టి అది హితమిద్ధంగా మనం ఇవాళ కూర్చొని ఇక్కడ చెప్పలేం. కానీ ఖచ్చితంగా భూమి అన్నది సంపద పెంపుకి ముందుకొచ్చేవాళ్ళు, ఆధునిక సాంకేతిక విజ్ఞానం తీసుకొచ్చేవాళ్ళు, ఉపాధి కల్పన చేసేవాళ్ళు, వాళ్ళకి అవసరమైతే భూమిని కాస్త ఇవ్వాలి. అదే సమయంలో వేలం వేరీగా 1000 ఎకరాలు ఇవ్వడం కూడా సరైనది కాదు. పూర్వం ఏం చేసామంటే 30-40 ఏళ్ల క్రితం పరిశ్రమలో లేని దేశంలో ఏదో రకంగా వస్తాయని ఎవరు వచ్చినా సరే, ఇంకో తీసుకోండి బాబు, 1000 ఎకరాలు తీసుకోండి, 2000 ఎకరాలు తీసుకోండి చెప్పి పిచ్చి పిచ్చిగా చేశాం. 20 years బ్యాక్ పరిస్థితి వేరు, ఇవాళ పరిస్థితి వేరు. విశాఖపట్నం స్టీల్ ప్రాజెక్ట్కి 22,000 ఎకరాలు నేనే సేకరించాను. 22,000 ఎకరాలు 26,000 ఎకరాలు వచ్చాయి. 25,000 ఎకరాలు అన్నారు సుమారుగా. కొరియాలో ఎంతకంటే పెద్ద స్టీల్ ప్లాంట్ 300 ఎకరాల్లో ఉంది. ఇది పరిశ్రమ వస్తే చాలని చెప్పిన బాబు చెప్పన్నాం మనం. దాని నుంచి బయటపడాలి. పరిశ్రమలు వాడినంతలో కూడా వచ్చే వాతావరణం కల్పించాలి. కానీ ఖచ్చితంగా వస్తే ఇప్పుడు చైనా లాంటి దేశానికి ఎందుకంత అట్రాక్షన్ ఉన్నది? భూమి, నీళ్లు, విద్యుత్తు, జస్ట్ ప్లగ్ అండ్ ప్లే. మీరు రాగానే వచ్చేసి రేపు ఫ్యాక్టరీ మొదలెట్టొచ్చు అనే పరిస్థితి కల్పించారు. కాబట్టి ఇతోధికంగా అందరూ ఇండియా నుంచి పోయారు పెట్టుబడి పెట్టడానికి, ప్రపంచంతో పోయారు. మనం ఇంటి ఇక్కడ పెట్టుబడి పెడితే పాపాత్ములాడు మనం చావగొడుతున్నాం. లంచాలు, బెడదలు, తిప్పించుకోవటాలు, ఏడిపించటాలు, అసూయలు, ద్వేషాలు, దాని నుంచి బయటపడి సంపద సృష్టించేవాడిని దేవుడిగా చూసే సమాజం కావాలి. ఇంకొక క్లారిఫికేషన్ కాదు సార్, మీ దగ్గర నుంచి పబ్లిక్ వెళ్ళాలి. విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, దాని పక్కనే మళ్ళీ ఎందుకు ఇంకోటి భోగాపురం ఉంది, పక్కనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది, ఆర్సెల్ మెటల్ ఎందుకు, ఇలాంటి ప్రశ్నలు. తర్వాత అక్కడ గూగుల్ ఏఐ సెంటర్ వస్తుంది, దానివల్ల హీట్ పెరుగుతుంది, ఇట్లాంటి ప్రచారం ఉంది. ఇప్పుడు ఆర్సెల్ మెటల్ అన్నారు, ప్రైవేట్ రంగం కొన్ని 10,000 కోట్లు పెట్టుబడి పెడుతుందంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ ఒక చైనాలోనే 1.3 బిలియన్ టన్నుల స్టీల్ కెపాసిటీ ఉంది. 130 కోట్ల టన్నుల స్టీల్ కెపాసిటీ ఉంది. ఓవర్ కెపాసిటీ. స్టీల్ ధరలు గంత ప్రపంచంలో పతనం అవుతున్నాయి. అలాంటి సమయంలో అసలు స్టీల్ ప్లాంట్ పెడదామని వచ్చారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు ప్రైవేట్ రంగం మందేం పోయా, వాళ్ళు ఆలోచించకుండా దానికి ఏదో ప్రయోజనం, ఆర్థిక ప్రయోజనం లేకుండా వాళ్ళు రారు. ఏ ఇండస్ట్రీ కాబట్టి నువ్వెవరో నేనెవరిని మార్కెట్ నిర్ణయిస్తుంది స్టీల్ ప్లాంట్ రావాలో వద్దో. పూర్వం గవర్నమెంట్ నిర్ణయించేది, లైసెన్స్ పర్మిట్ రాజ్యంలో ప్రధానమంత్రి గురించి స్టీల్ ప్లాంట్ అయ్యేది. అందుకే దేశం సర్వనాశనం అయింది. సబ్బుల కంపెనీ పెట్టాలా, స్టీల్ కంపెనీ పెట్టాలా, నీకెందుకయ్యా? మార్కెట్లో డిమాండ్ ఉంటే పెట్టుబడి పెడతాడు, రేపొద్దున డిమాండ్ లేకపోతే నష్టపోతే ఆయన డబ్బు పోతుంది, నీకు నాకెందుకు? అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బతీయడానికి కుట్ర అనేది ఒకటి. మళ్ళా అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బతీయడం కోసం 50,000 కోట్లు ఖర్చు పెడతారు. అందుకే పిచ్చి ఎక్కింది ఏమన్నా. ప్రపంచంలో ఏ పారిశ్రామికవేత్త అయినా సరే ఒక ఉన్నదాన్ని దెబ్బ కొట్టాలని 50,000 కోట్లు పోగొట్టుంటాను. ప్రపంచంలో ఉన్న వస్తారు అసలు? ఏం మాట్లాడుతున్నాం మనం? ఇది ఆలోచనకి ఏమైనా అర్థం ఉందా? దానిలో లాభం ఉంది అని ఆలోచించి వస్తాడు. 1,20,000 కోట్లు స్టీల్లో ప్రపంచంలో దిట్టలు. నాకు తెలియదు ఆ రంగం, నాకు అన్ని తెలుసుకునే అజ్ఞానం నాకు లేదు, అహంకారం లేదు. ఆయన పెట్టుబడి పెడుతున్నాడు, ఆయన లోన్లు తీసుకొస్తున్నాడు. బాగా నడకపోతే మునిగిపోయేది ఆయన, బాగా నడిస్తే పన్నులు కట్టేది, లాభం పొందేది మనము, ఆ లాభం పొంది డబ్బులు అనుకేసుకునేది ఆయన. అదే మార్కెట్ ఎకానమీ అంటే. ఆర్థిక స్వేచ్ఛ పోటీ అంటే అర్థం అదే. ఆ స్వేచ్ఛ పోటీ ఉండటం ముఖ్యం తప్ప, అలాగే ఇప్పుడు భోగాపురంలో ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది గవర్నమెంట్ కట్టింది అనుకోండి, నేను చాలా ఆలోచించేవాను. ఎందుకు ఇన్ని వేల కోట్ల మంది డబ్బులు లేనప్పుడు అని చెప్పాను. మరి మంచి పేరు ఉన్నటువంటి జేఎంఆర్ వారు, ఆ ప్రాంతానికి వచ్చి తెందిన వాళ్ళు మనసు పెట్టి ఇప్పుడు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టారంటే మనం గర్వపడాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో గర్వించే స్థాయిలో కట్టారు. అలాగే ఢిల్లీలో ఎయిర్పోర్ట్ బ్రహ్మాండంగా కట్టారు. డబ్బులు చేసుకుంటున్నారు, చేసుకోవాలా, లేకపోతే పెట్టుబడి పెడితే డబ్బులు ఎట్లా వస్తాయి? కానీ మనసు పెట్టి చేశారు, ఒక ప్రైడ్తో చేశారు. అది వాళ్ళ డబ్బులతో చేస్తామని చెప్పంటే మీకేమంటే ఇబ్బంది? ఆ ప్రాంతం అభివృద్ధి చెంది అనుకోండి, మంచిదే కదా. కాబట్టి మనం అదే అందులోనే వైజాగ్ ఎయిర్పోర్ట్ ఏమో నేవీ వాళ్ళు నాకు తెలిసినంత వరకు నేవీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో మరి డిఫెన్స్ అందులో అక్కడ పక్కన కొండ పక్కన ఉన్నది. ఎప్పుడు ఏనాడు ఏమవుతుందో తెలియదు. రన్వే ప్రొలాంగ్ చేయడం చాలా కష్టం. సాంకేతిక విషయాలు నాకు లోతుగా తెలియవు. కాబట్టి ఇదే ప్రభుత్వం పెట్టింది అనుకోండి, నేను మళ్ళీ 100 సార్లు ఆలోచిస్తాను.
ఎందుకంటే ప్రభుత్వం వేల కోట్లు పెట్టుబడి పెడతా ఉంటున్నారు, 10% 20% ఆమ్యామ్యాల కోసం అని చెప్పాను. కాబట్టి ప్రభుత్వం పెద్ద పెట్టుబడులు పెడితే పెట్టే పెట్టుబడి అంటే వచ్చే ఫలితం అంటే లోతుగా ఆలోచించాలి. ప్రైవేట్ రంగం పెడుతుంటే రిస్క్ వాళ్ళు తీసుకుంటున్నారు. అంచేత మనం ప్రతిదానికి అడ్డు పెట్టడం కాదు, బాధ్యత వ్యవహరించాలి, విజ్ఞత వ్యవహరించాలి. అలాగే ప్రతిదానికి అడ్డు పెడితే ఆర్థిక వ్యవస్థ పెరగదు. సార్ రీసెంట్ గా నిన్న 2,500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది సెంట్రల్ సెక్రటరియట్ బిల్డింగ్స్ కట్టడానికి అమరావతిలో. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం సెంట్రల్ సెక్రటరియట్స్ కట్టాలని కొన్ని శాఖల కోసం 2,500 కోట్లు ఇష్యూ చేసింది. అయితే అట్ ద సేమ్ టైం ఇంకొక ఓటు కూడా వచ్చింది సార్, దేశ రెండో రాజధాని దక్షిణ భారతదేశంలో ఎక్కడో పెట్టాలి అనేది ఒక చర్చ జరుగుతుంది అనేది బీజేపీలో కూడా సీరియస్ జరుగుతుంది. ఈ 4 రాష్ట్రాల ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాని అనౌన్స్ చేస్తారండి. పుకార్లు వింటున్నాను, వాస్తవం నాకు తెలియదు రెండో రాజధాని. కానీ చేస్తే మంచిదే, మనం సంతోషపడాలి. ఎందుకంటే దేశైక్యత పెరగాలి అంటే ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువగా ఉత్తరాది దక్షిణాది మాకు సీట్లు పెరిగినాయి, తగ్గినాయి, మా రాజకీయ ప్రభావం తగ్గింది కొంచెం. అలాగే దేశ భద్రత విషయంలో ఢిల్లీ దేశ చరిత్ర దగ్గరలో. ఎందుకని హైదరాబాద్లో పూర్వం చాలా సంస్థలు వచ్చినాయి, కీలకమైన సంస్థలు. దేశం నడిబొడ్డున ఉన్నది, దక్షిణాది దక్కన పీఠభూమిలో ఉన్నది. ఇక్కడ ఎర్త్క్వేక్స్ ఉండవు, చాలా సుస్థిరమైనటువంటి ప్రదేశం ఇది. ప్రపంచం మొత్తంలో కూడా సీస్మిక్ జోన్ చాలా స్టేబుల్గా ఉండేది. ఇది మన డక్కన్ రాక్, ఈ గ్రానైట్ రాక్ ఉంది, పూర్వం డక్కన్ ట్రాప్స్ అని చెప్పని కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఇక్కడ అగ్ని పర్వతాలు బ్రహ్మాండంగా బద్దలని ప్రపంచంలోనే చాలా చాలా గొప్ప గొప్ప సంఘటన. దాని పర్యవసానం చాలా స్టేబుల్ రాక్ ఇక్కడ ఉన్నది, వాతావరణం మంచిది, దేశ రైతులు దూరంగా ఉంది కాబట్టి దేశ రక్షణకి మంచిది, దేశ భద్రతకి. ఇవన్నీ దృష్టిలో పెట్టి ఇక్కడ వింటర్ క్యాపిటల్ పెట్టారనుకోండి ఉదాహరణకి, తప్పేమిటి? సంతోషపడాలి మనం. నిర్ణయం జరిగిందో నాకు తెలియదు, అంటే దాని మీద అయితే సీరియస్ గా కసరత్తు జరుగుతుందని ఒకటి సార్. అయితే ఇక్కడ ఆప్షన్ ఇప్పుడు 2,500 కోట్ల సెంట్రల్ సెక్రటరియట్ దానికి ఇచ్చారు కాబట్టి అమరావతి ఏదో దేశ రెండో రాజధాని చేస్తారు, దానికి సంబంధించి ఎకో సిస్టమ్ కూడా అక్కడ బాగుంది అనేది. ఎక్కడో చోటకి రానివ్వండి దక్షిణాదికి, మళ్ళీ మన పంచాయతీలు పెట్టిన ఇది రాకుండా చేయబోకుండా. ఇప్పుడు రాజ్యాంగంలో అయితే ఉంది సార్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ది ఇండియా అని, పార్లమెంట్ ఇష్టం. రాజ్యాంగంలో ఉందంట కదా. రాజ్యాంగంలో సెకండ్ క్యాపిటల్ అనేది ఉండదు, కానీ పార్లమెంట్ ఇష్టం. పార్లమెంటు కనుక నిర్ణయం చేసినట్టయితే మేము దేశంలో ఉన్న పరిస్థితుల్లో దేశ ఐక్యతను కాపాడడం కోసం, అలాగే చలికాలంలో అక్కడ పొల్యూషన్ కానీ గట్లగట్టే చలి కానీ ఉన్నటువంటి నేపథ్యంలో మేము వింటర్ క్యాపిటల్గా ఇంకో చోట పెడతామని చెప్పి పార్లమెంట్ నిర్ణయం చేసి ఏర్పాటు చేస్తే అయిపోయింది. అసలు ఇంట్రెస్ట్.